వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్న ఇల్లు ఇప్పుడు 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. మొత్తం చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి. కంప్లీట్ ఆక్యుపైడ్ ఏరియా. ఓకే, కంప్లీట్ ఆక్యుపైడ్ ఏరియా అండి. ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ లివింగ్ హియర్. అట్ సేమ్ టైము నా వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత కాల్ చేయండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 అండి. G+1 కన్స్ట్రక్షన్. ఓకే, మ్యాక్సిమం 95% కంప్లీట్ అయిపోయిందండి. ఇది నియర్ బై దమ్మాయిగూడ అండి. దమ్మాయిగూడ దుబాయ్ బిల్డింగ్కి నియర్లీ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హౌజెస్ అండి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హౌజెస్. ఓకే, వీడియో లోపల తీసుకెళ్తాను. వీడియో చూసి మొత్తం కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా అండి? మిమ్మల్ని ఇప్పుడు లోపలికి తీసుకుపోతున్నానండి. లోపల తీసుకెళ్లే ముందు నేను మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకేనండి? ఇది ఈశాన్యముల బోర్ వస్తుందండి. ఇక్కడ ఈశాన్యముల బోర్ వస్తుంది అండ్ వాటర్ సంప్ అండి. మున్సిపల్ వాటర్కి సంప్ అండి. ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ అయినా విడ్త్ చాలా మంచి విడ్త్ వచ్చిందండి. ఇల్లు విడ్త్ డెప్త్ చాలా బాగుందండి. సో అందుకని ఒక కార్ వచ్చిన తర్వాత 3 బైక్స్ ఈజీగా పట్టేంత స్పేస్ ఉందండి. 3 బైక్స్ ఈజీగా పట్టేంత స్పేస్ ఉంది. ఓకే, ఇంకా ఫుల్లీ ఫినిష్ అవ్వలేదండి. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ చేయాల్సిన హౌస్ ఫాల్ సీలింగ్తో సహా అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా. ఓకే, ఈస్ట్లో వాష్ ఏరియా, ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ వస్తుందండి. ఓకే, అండ్ మీకు ఇక్కడ ఒరిజినల్ టేక్ వుడ్ అండి. ఇది నార్త్ ఏరియాలో ఇది స్పేస్ అండి. బైక్స్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంది. నార్త్ ఏరియాలో డోర్ కూడా ఇచ్చారు. మిమ్మల్ని ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. ఇల్లు చూడండి. కింద వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. హాల్ అండి. ఇక్కడ నార్త్లో డోర్ ఇచ్చారండి. యూపీవీసీ స్లైడింగ్ విండోస్. ఓకే, యూపీవీసీ స్లైడింగ్ విండోస్. ఒక మస్కిటో కాయిల్ వస్తుంది. యూపీవీసీ సైడ్ మస్కిటో విండో వస్తుందండి. మస్కిటో విండో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి నార్మల్, అంటే ఎటు క్లోజ్ చేస్తే అటువైపు మస్కిటో విండో ఓపెన్ అవ్వదండి. సో అటువైపు పెట్టుకునేటట్టుగా వీలుంటుంది. ఓకేనా? సారీ అండి, మస్కిటో కాయిల్ అన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది ఫాల్ సీలింగ్. ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయిపోయింది. బీరువా స్పేస్ ఇచ్చారు. షెల్ఫ్స్ ఇచ్చారండి. వుడ్ వర్క్ చేసుకోవడానికి షెల్ఫ్స్, బీరువా స్పేస్ ఇచ్చారు. ఓకేనండి? ఇక్కడి నుంచి మిమ్మల్ని డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్తాను. ఇక్కడి నుంచి హాల్ ఇది. సో ఇది హాల్ నుంచి ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా. సో డివైడేషన్ ఆఫ్ ద డైనింగ్ ఏరియా. సో ఇక్కడ సపరేట్ డైనింగ్ ఏరియా వచ్చింది. నీట్గా డైనింగ్ ఏరియా వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ రావడానికి ఫెసిలిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి లో రూఫ్ వస్తుందండి. అటక చాలా పెద్ద లో రూఫ్ అండి. లోపల అంతా లో రూఫ్ వచ్చింది. డైనింగ్కి ఎదురుగా కిచెన్ వచ్చిందండి. అంటే ఆగ్నేయ మూల కిచెన్ వచ్చింది. ఓకే, సజ్జలు ఇచ్చారండి. కిచెన్లో మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మీకు మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా నీట్గా షెల్ఫ్స్ ఇచ్చారు. పైన మొత్తం సజ్జలు ఇచ్చారు. ఓకేనండి? సో ఇక్కడి నుంచి మిమ్మల్ని మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ తల అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి.
వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి, అండ్ ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది, ఇన్వర్టర్ వైరింగ్ కామన్గా ఉంటుందండి. ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఈ బెడ్రూమ్ చూడండి, చాలా విశాలమైన బెడ్రూము, చాలా విశాలమైన బెడ్రూము. బీరో స్పేస్ వచ్చింది, బీరో స్పేస్ వచ్చింది. తర్వాత కామన్ స్పేస్, వర్క్ ఏరియా స్పేస్, ఇక్కడ కిటికీ దగ్గర వర్క్ ఏరియా స్పేస్ వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి, కిటికీలకు వర్క్ ఏరియా స్పేస్. ఓకేనండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు వాష్రూమ్కి అటాచ్ ఇక్కడ ఇది వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది, యువతల వైపు డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుందండి, వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు ఏసీ పాయింట్స్ వస్తాయని. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్. అన్ని బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్. వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో ఇచ్చారు. ఓకే, మాస్టర్ బెడ్రూమ్లో. సో మళ్ళీ మనకు ఇక్కడ వచ్చేటప్పటికి డైనింగ్ పక్కన పూజ రూమ్ ఇచ్చారండి. డైనింగ్ పక్కన పూజ రూమ్. 150 స్క్వేర్ యార్డ్స్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి, చాలా పెద్దగా వచ్చింది. 150 స్క్వేర్ యార్డ్స్. దట్ ఇస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే విడ్త్ ఎక్కువగా ఉంది, హౌస్ విడ్త్ ఎక్కువగా ఉంది. టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి మిమ్మల్ని పైకి తీసుకెళ్తున్నానండి, స్టెప్స్కి గ్రానైట్ వేశారు, వేశారండి. సో మళ్ళీ ఇక్కడ టేక్వుడ్, కంప్లీట్గా టేక్వుడ్. కొంచెం పెద్దదిగా వస్తుందండి హాలు. ఇక్కడ బయట కూడా ఫాల్ సీలింగ్ చేశారు. చాలా విశాలంగా ఉంది చూడండి, ఇక్కడ చాలా విశాలంగా ఉంది. కింద కంప్లీట్గా రెంట్కి ఇచ్చేసి పైన మనం లివింగ్ ఏరియా ఉండేటట్టుగా, వీలుగా ఉండేటట్టుగా ఉంది చూడండి. ఫాల్ సీలింగ్, వెటిఫైడ్ టైల్స్, నార్త్ డోరు. మీకు కామన్గా ఇక్కడ వచ్చేటప్పుడు టీవీ ఏరియా వచ్చింది, అండ్ యూపీవీసీ విండో కామన్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, బీరో స్పేస్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ నార్త్ ఏరియా కూడా మీకు కొంత ఎక్స్టెండ్ చేశారు. మీకు కింద ఎలా ఉందో నార్త్ ఏరియా, అక్కడ పైన కూడా అలా నార్త్ ఏరియా వచ్చింది. సో ఇలా నార్త్ ఏరియా ఇచ్చారు. ఓకే, నేను చెప్పాను కానీ చుట్టుపక్కల అంతా ఇల్లులు ఉన్నాయి, మొత్తం కంప్లీట్ హౌసెస్ ఆర్ అవైలబుల్ ఇక్కడ. సో నార్త్ ఏరియా నుంచి మళ్ళీ డైనింగ్ ఏరియా సపరేట్ అయింది. ఇక్కడ మళ్ళీ డైనింగ్ ఏరియా సపరేట్ అయింది, పూజా రూమ్ సపరేట్ అయింది, మళ్ళీ కిచెన్ సపరేట్ ఇచ్చారండి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి, అంటే మోడ్యులర్ కిచెన్ యూజ్ చేసుకోవడానికి వీలుగా కిచెన్ సపరేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారు. సో వాష్ ఏరియా పైన వాళ్ళకు వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారండి, సో కామన్గా మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ లో రూఫ్ వచ్చిందండి. డైనింగ్ ఏరియాలోనే మళ్ళీ లో రూఫ్ వచ్చింది. సో మళ్ళీ స్పేషియస్గా వాష్రూమ్ వచ్చింది, బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్లో మళ్ళీ మీకు ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మీకు సపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది. అట్ ద సేమ్ టైం కామన్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో అంటే కామన్గా ఈ వాష్రూమ్స్లో చూడండి టైల్స్ వచ్చేటప్పటికి టైల్స్ చాలా బాగున్నాయి. నేను టైల్స్ ఇప్పటిదాకా చూపించలేదు మీకు. ఈ వాష్రూమ్స్లో టైల్స్ చాలా బాగుంది, ట్రెండ్ చాలా బాగుంది. అంటే ఈ స్టైల్ ఆఫ్ టైల్స్ చాలా బాగా వచ్చింది. ఓకేనండి. సో గీజర్ పాయింట్ వస్తుందని చెప్పాను కదా వాష్రూమ్స్లో. ఇక్కడ గీజర్ పాయింట్ వస్తాయి కామన్గా, ప్రతి వాష్రూమ్లో గీజర్ పాయింట్స్ వస్తాయండి. ప్రతి వాష్రూమ్లో గీజర్ పాయింట్స్ వస్తాయి. ఫాల్ సీలింగ్,
మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842 నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. నాకు కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. దీని ప్రైస్ అది చూడాలనుకుంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో చూడండి, దీని ప్రైస్ అది క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.